నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంగ్రామ సదస్సు జనసంద్రం అయితే తట్టుకోలేని కాంగ్రెస్ నాయకులు మతి భ్రమించి ఒక పక్క వారి యొక్క రైతు మేళాలు వెలవెలబోతున్న ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి వెళ్ళి మరి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన నోరు పారేసుకున్నాడు. తస్మత్ జాగ్రత్త బిడ్డ, నీ యొక్క వ్యక్తిగత మైలేజ్ కోసం, మీ అధిష్టాన మెప్పు కోసం నువ్వు చేస్తున్న డ్రామాలు గత కొన్ని రోజులుగా మేము చూస్తా ఉన్నాం. నీకు చేతనైతే మంత్రి పదవి తెచ్చుకో అక్కంచెల్లి, కానీ నీ మంత్రి పదవి కోసం పక్కన మీద పడి ఏడవకాయ. కేటీఆర్ గారి మీద విమర్శించే నైతిక అర్హత ఉన్నదా నీకు? అసలు ఆయనే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు మంత్రిగా చేసిండు. ఆయన కెపాసిటీ ఏదో తెలుసా నీకు? అనేక రాష్ట్రాలు పోటీ పడ్డా అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్కు తీసుకొచ్చిన చరిత్ర కల్వకుంట్ల తారక రామారావు గారిది. ఆయన పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఊరుకోరు బిడ్డ. ఇలా మేము ఏం చెప్పినాం? మేము మాట్లాడింది ఏంది? నాడు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ అని మోసం చేసిండు. మీరు అధికారంలోకి వచ్చి 30 నెలలైనా ఆ హామీ ఇచ్చి 4 సంవత్సరాలైనా మీరు అమలు చేస్తారని అడగడం తప్ప, రైతులకు ఇస్తారన్న సంవత్సరానికి 15,000 భరోసా చెప్పింది మీరు కాదా? మీ నాయకుడు కాదా? మరి 15,000 ఇస్తున్నారా? లేదు 12,000 ఇస్తామని చెప్పారు. మరి ఆ 12,000 పడుతున్నాయా? కౌలు రైతులకు 15,000 ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? కూలి రైతులకు 12,000 ఇస్తారన్నారు, సంవత్సరానికి ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రాయా మీరు? ఏం పొడిచిండ్రు రైతుల కోసం? నువ్వు మా పార్టీని, మా నాయకత్వాన్ని విమర్శిస్తావా? ఇవాళ మీకో సభ పెడితే జనం రారు, హామీలు ఇస్తే అమలు చేయరు, నిలదీస్తే సహించరు. ఇది మీ ప్రజాపాలన. ఇక మీరు గొప్పలు మాట్లాడుతూ అంటారు. 100కు 100% కేటీఆర్ గారు మాట్లాడింది వాస్తవం. అది ప్రజల్లో ఉన్నదే మాట్లాడి. నీకు చిత్తశుద్ధి ఉంటే హన్మకొండ చౌరస్తకు చర్చకు సిద్ధమా అన్నావు కదా? 100కు 200% మేము పార్టీ నాయకులుగా మేము సిద్ధం. కానీ దానికంటే ముందు నీకు ధైర్యం ఉంటే, మీరు రైతులకు మేలు చేసిన వాళ్ళైతే కొనుగోలు కేంద్రాలకు వాడండి, వెళ్ళండి. మీరు ఒకసారి కొనుగోలు కేంద్రాలకు రైతులు చెప్తారు, చెప్పుతోటి ఉరికించుకుంటూ కొడతారు రైతులు కొనుగోలు కేంద్రాలకు అడ్డం పెడితే. మీరు మా యొక్క రైతు సంగ్రామ సదస్సు సక్సెస్ ను తట్టుకోలేక పెడబొబ్బలు పెడతావు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నాయన రాజేందర్ రెడ్డి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, ప్రభుత్వంలో ఉన్నాం కదా, మీది ఏది మాట్లాడినా చెల్తుంది అనుకుంటే, ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం మనం. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటది. మీ నాయకుడు రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చిల్లర మాటలు, చిల్లర చేష్టలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అన్నట్టు మీ రేవంత్ రెడ్డి మాటలకు సమాధానం కేటీఆర్ గారు మాట్లాడితేనే కరెక్ట్ ఉంటుంది. శృతిమెత్తగా మాట్లాడితే కుదిరేటట్లేదుగా. కాబట్టి పెద్దోళ్లను విమర్శిస్తే పెద్దగా అయిపోతామని అనుకుంటున్నావు. ఈ నెలలో, వచ్చే నెలలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉన్నదని మంత్రి పదవి కోసం పాకులాడుతున్నామేమో. పాకులాడితే పాకులాడుకో, కానీ మా అధినాయకుని పట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తస్మత్ జాగ్రత్త.